వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు ఏఐసీసీ స్టేట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. రివ్యూలో భాగంగా రెండో రోజు సమీక్షలు చేస్తున్నారు. ఇవాళ చేవెళ్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో భేటీ కానున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనున్నారు. భేటీ తర్వాత నిజాంపేట్లో జరిగే జై హింద్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు మీనాక్షి. వచ్చే నెల 5 వరకు హైదరాబాద్లోనే ఉండి పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా నేతలతో భేటీ కానున్నారు. నిన్న 7 పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, డీసీసీలతో సమావేశమయ్యారు మీనాక్షి. మీనాక్షి నటరాజన్ రివ్యూకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్, మీనాక్షి రివ్యూల డీటెయిల్స్ ఏంటి? దీపదాస్ మున్సి వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పెద్దగా ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా చర్చ చేసుకోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, ఎంపీలతో కూడా పెద్దగా మాట్లాడలేదు. వచ్చి రాగానే భారీ మీటింగ్ని ఏర్పాటు చేశారు, సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1-to-1గా ఎవరితో కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. దాంట్లో భాగంగానే 3 రోజుల షెడ్యూల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఆయా అసెంబ్లీ స్థానాల ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలనేది ముందుగా ఫిక్స్ చేసినటువంటి షెడ్యూల్. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా నిన్న 7 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో నిన్న మాట్లాడారు. ఇవాళ వాటిని సంఖ్య 3కి కుదించారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం జై హింద్ ప్రభుత్వ కార్యక్రమం ఉన్న కారణంగా ఒంటిగంట ప్రాంతంలో కుత్బులాపూర్లో ఏర్పాటు చేసినటువంటి జై హింద్ కార్యక్రమం ఉన్న కారణంగానే ఉదయం 9 గంటలకే ప్రారంభమైంది. ఎమ్మెల్యేల ముఖాముఖికి సంబంధించి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ పార్లమెంట్ పరిధి, చేవెళ్ల, మహబూబ్ నగర్కి 11-15 నిమిషాలకి టైంని కేటాయించారు. 11-15 నిమిషాల నుంచి 12 గంటల వరకు వాళ్ళ మీటింగ్ ఉంటుంది. ఆ రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత 12:30 ప్రాంతం నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇక్కడ నుంచి నేరుగా మీనాక్షి నటరాజన్ జై హింద్ కార్యక్రమానికి వెళ్తారు. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ముగిసింది. ఆయా అసెంబ్లీ పరిధులు ఏవైతే ఉన్నాయో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రయాన్ గుట్ట, యాకుత్పుర, బహాదూర్పుర, ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పార్టీ బలోపేతం, పార్టీ స్ట్రెంగ్తన్ కావాలంటే తమ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి, ఎందు గురించి అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం గెలవలేకపోతున్నామనేటువంటి అంశాలపైన, గెలుపోవటంలపైన, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారనేటువంటి అంశాలపైన హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఎవరికైతే ప్రియర్ అపాయింట్మెంట్ ఉందో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్యూల్ని బిఫోర్గానే వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఏ టైం వరకు ఇక్కడికి రావాలనేటువంటి అంశం పైన మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. మరోవైపు గోషామహల్కి సంబంధించినటువంటి సునీతారావు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆమె కూడా కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు. ఆమెకు సంబంధించినటువంటి అంశం గాంధీ భవన్లో ఒక చర్చ జరుగుతోంది. పీసీసీకి పార్టీ లైన్ దాటి ఆమె ధర్నా చేశారనేటువంటి అంశం పైన ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆమె చెప్తున్నటువంటి వర్షన్ వేరేలాగా ఉంది. నిరసన మాత్రమే వ్యక్తం చేశారనేటువంటి అంశాన్ని ఆమె మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే అంశాన్ని కూడా చెప్పారు. షోకాజ్ నోటీస్కి, ఎక్స్ప్లెనేషన్ నోటీస్కి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చానటువంటి అంశాన్ని కూడా చెప్పారు. సో ఆ అంశం కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఆ సమయంలో ఎందుకు ఆ రకంగా ధర్నా చేయాల్సి వచ్చిందనేటువంటి క్వశ్చన్ని మీనాక్షి నటరాజన్ సునీతారావుని ఉద్దేశించి క్వశ్చన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ధర్నా చేయడం మా ఎజెండా కాదు, తనని నమ్ముకొని ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి, వాళ్ళకు పదవులు ఇవ్వాలి. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వాటికి సంబంధించి వాళ్ళు ఇంత ఉత్తేజంతో పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసమే నేను క్వశ్చన్ చేశాను తప్ప ఎక్కడ కూడా పార్టీని బ్లేమ్ చేయడం కానీ, పార్టీ లైన్ దాటి నేను మాట్లాడే నా ఉద్దేశం కాదనేటువంటి అంశాన్ని రిప్లైగా మీనాక్షి నటరాజన్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయం ఏం జరిగిందో పిన్ టు పిన్ అంతా కూడా చెప్పాలని చెప్పి మీనాక్షి నటరాజన్ సునీతారావును క్వశ్చన్ చేయడంతో ఆ అంశాలన్నింటినీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతానికైతే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మహేశ్వరం కేఎల్ఆర్తో ముఖాముఖి మీనాక్షి నటరాజన్ అవుతున్నారు. ఇంకా మరికొన్ని కాన్స్టిట్యూన్స్ చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో కంప్లీట్గా మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయా అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడబోతున్నారు. ఆల్రెడీ నిన్న 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడారు. చాలా అంశాలపైన
క్లియరెన్స్ తీసుకున్నారు. తమకు సంబంధించినటువంటి పార్టీ అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకు గ్యాప్ ఉంది, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు గ్యాప్ ఉంది, డీసీసీ ఇన్ఛార్జ్లకు గ్యాప్ ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో మొదటి నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లోనే వీటికి సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమము నేరుగా ఆయా పర్సన్స్తోని డైరెక్ట్గా ఇన్ఛార్జ్ మీనాక్షినే మాట్లాడుతున్నారు కాబట్టి, నోట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఏమైనా ఇంకా సివియారిటీ ఆయా కాన్స్టిట్యున్సీస్లో ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి అంతా కూడా ఇన్ రిటర్న్గా రాసియాలనేటువంటి అంశం పైన మీనాక్షి నటరాజన్ చెప్పడం, ఇదంతా కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీ లైన్లో తమకు సంబంధించినటువంటి సమాచారాన్ని కావచ్చు, సమస్యలను కావచ్చు, అవన్నీ కూడా చెప్పడానికి ఎంతగానో విసులుబాటు ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పూర్తి స్థాయిలో స్టేట్ ఇష్యూస్ కాకుండా లోకల్గా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి మనకు ప్రత్యర్థి బీజేపీనా బీఆర్ఎస్ అనేటువంటి అంశాలపైన క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, మనకు ఎన్ని ఓట్లు తక్కువ వచ్చాయి, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి అంశం పైన ఆయా కాన్స్టిట్యున్సీస్లో ఏ రకమైనటువంటి కరెంట్ ట్రెండ్ నడుస్తోంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు ఏఐసీసీ నుంచి పీసీసీ నుంచి వస్తున్నటువంటి పిలుపులు, ధర్నాలకు సంబంధించి ఏమైనా కాల్ చేస్తే వాటిని ఎంతమంది కన్సిడర్ చేస్తున్నారు, పార్టీ పైన మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఒపీనియన్ ఏముంది, మీ పర్సెప్షన్ పార్టీకి సంబంధించి ఏం చెప్పదలుచుకుంటున్నారు, పార్టీ ఏమేం చేంజెస్ చేసుకోవాలి, పాలసీస్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అనేటువంటి అంశాలపైన చాలా క్వశ్చన్స్ కూడా తక్కువ సమయంలోనే అన్ని క్వశ్చన్స్ పైన మీనాక్షి నటరాజన్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకుంటున్నారు. ఇంకా ఇవాళ కేవలం 3 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించే రివ్యూస్ ఉండనున్నాయి. ఒకటి హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, మళ్ళీ 1 గంట ప్రాంతంలో జైహింద్ కార్యక్రమం ఉంది కాబట్టి రేపు ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నేతలను పిలువనున్నామనేటువంటి అంశం పైన ఇవాళ సాయంత్రం షెడ్యూల్ని ఫిక్స్ చేసి ఆయా నేతలకు సమాచారాన్ని చేరవేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.